హైదరాబాద్లో ఆక్రమణలపై హైడ్రా ఏప్రిల్ 1న ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంది. గండిపేటలో నాగిరెడ్డి కుంటను కాపాడుతూ అక్రమ నిర్మాణాలను తొలగించింది. దుండిగల్లో రోడ్డుపై ఉన్న షెడ్లను కూల్చి ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపించింది. ఔషాపూర్లో పార్క్ స్థలాన్ని ప్లాట్లుగా మార్చే ప్రయత్నాలను అడ్డుకుంది. అలాగే రాజేంద్రనగర్లో ఎంఐఎం నేత పార్క్ భూమిపై నిర్మించిన 5 అంతస్తుల భవనాలను బుల్డోజర్స్తో నేలమట్టం చేసింది హైడ్రా. సుమారు 1.5 ఎకరాల విలువైన భూమిని రక్షించింది. ఎంఐఎం నేత భూమిని కూల్చి హైడ్రాకు ఉన్న పవర్ని చూపించింది. ఇక హైదరాబాద్లో ఆక్రమణలపై హైడ్రా ఏప్రిల్ 1న ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి కఠిన చర్యలైతే తీసుకుంది. గండిపేటలో నాగిరెడ్డి కుంటను కాపాడుతూ అక్రమ నిర్మాణాలను తొలగించింది. ఔషాపూర్లో పార్క్ స్థలాన్ని ప్లాట్గా మార్చే ప్రయత్నాలను అడ్డుకుంది. ఇటు ఎంఐఎం నేత పార్క్ భూమిపై నిర్మించిన 5 అంతస్తుల భవనాలను బుల్డోజర్స్తో నేలమట్టం చేసింది హైడ్రా. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రభాకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రభాకర్, ఇప్పటి వరకు హైడ్రా ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అక్కడంతా కూడా కొరడా జులిపించినట్టే ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎంఐఎం నేతలకు సంబంధించిన భూమి కానీ లేకపోతే అక్కడ ఏమన్నా ఆక్రమించిన భూమి ఏదైనా సరే దాని జోలికి వెళ్ళలేదు అన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా పవర్ చూపించింది అనుకోవచ్చా? మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఎవరైతే కబ్జా కోర్లు ఉన్నారో వారి గుండెల్లో నిద్రపోతుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇటీవల ఏదైతే పాత బస్తీకి చెందినటువంటి మైలాదేవిపల్లికి సంబంధించినటువంటి ప్రాంతంలో దాదాపు 6,500 గజాలకు సంబంధించి హెచ్ఎంపీ ప్రాంతంలో ఒక క్రీడా స్థలం ఉంటుంది. ఆ స్థలాన్ని ఎంఐఎం సంబంధించినటువంటి కబ్జాకి గురి చేయడం జరిగింది. అక్కడ దాదాపు ఒక 5 నుంచి 6 ఇళ్లను కూడా కడుతున్నటువంటి పరిస్థితి, దాదాపు G+4 అండ్ 5 బిల్డింగ్ కూడా కడుతున్నటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో ఉంది. సో అక్కడ అనేక మార్లుగా ఉన్నటువంటి ప్రజలు ఇది ప్రభుత్వానికి సంబంధించిన స్థలము, ఇది క్రీడా ప్రాంతం, ఇందులో కబ్జా చేసి ఎలా కడతారంటూ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఏదైతే సంబంధిత ఎంఐఎంకి సంబంధించినటువంటి నేతను పదే పదే అడగగా వారిపైన కూడా బెదిరింపులకి పాల్పడినట్టు కూడా తెలుస్తా ఉన్నది. సో మొత్తానికి ఇవాళ దాని మీద యాక్షన్ తీసుకున్నపోవచ్చు, ఎవిటివేతలు కొనసాగింది. దాదాపు 5 అంతస్తుల చేసినటువంటి పరిస్థితి మనం ప్రభుత్వం హైడ్రా ఎవరైతే అక్రమాలకు పాల్పడి కబ్జా కోర్లని వారిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని కూడా కోచి ఇటీవల రంగారెడ్డి జిల్లాకు సంబంధించి గండిపేట మండలం మంచిరేవుల గ్రామానికి సంబంధించి నాగిరెడ్డి అనే ఒక కుంట జలాశయం ఉంటుంది. అక్కడ దాదాపు 4 ఎకరాల వరకు కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితి నేతలు ఉన్నారు, ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. దాంట్లో ప్లాట్లు చేసి, అంటే ఆ కబ్జాకి పాల్పడిన తర్వాత వాటిని ప్లాట్లు చేసి అమాయకమైనటువంటి పేద ప్రజలను కూడా ఆ ప్లాట్లు కొనే విధంగా వారిని ప్రలోభ చేసి తక్కువ ధరకే అంటూ కూడా వారిని ప్రలోభ చేసి ప్లాట్లు కొనే విధంగా ఇంకా అక్కడ కొంతమంది కబ్జా కోర్లు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు, రియల్టర్ కూడా ఉన్నారు. సో వారందరూ కూడా దీనికి దారి తీయడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కొంత కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. సో అక్కడ కూడా హైడ్రా కూడా కొనసాగిందని చెప్పుకోవచ్చు. దాదాపు 4 ఎకరాల వరకు కూడా ఆ ప్రాంగణం అంతా కూడా హైడ్రా మరి స్వాధీనం చేసుకుంది. మొత్తంగా 8 ఎకరాల 24 గుంటల ఆ చెరువు ఏదైతే ఉందో నాగిరెడ్డి కుంటకు సంబంధించినటువంటి ఆ చెరువును హైడ్రా కాపాడిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మల్కాజ్గిరికి సంబంధించి ఇక్కడ మియాపూర్ ప్రాంగణం ఏదైతే గండి మైసమ్మ టు మియాపూర్ ప్రాంగణం వెళ్ళి రహదారిలో కూడా ఇరువైపులా కబ్జా కోర్లు అక్కడ ఏదైతే ఫుట్పాత్ ఉంటుందో ఫుట్పాత్ ఇరువైపులా కూడా దుకాణాలు పెట్టుకొని అక్కడ కొంత షెడ్లను కూడా నిర్మించారు. దాని మీద కూడా మరి హైడ్రా కొరడా కొనసాగిందని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా దాదాపు ఒక 10 షట్టర్లను కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాంతోపాటు గట్కేసర్కి సంబంధించి ఔషాపూర్లో కూడా 1989 సంవత్సరంలో అక్కడ ఆమోదించబడిన 60 ఎకరాలకు సంబంధించి లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో అది అందులో కొంత పార్కు కోసం 1440 గజాల జాగా దానిని అక్కడ ఉన్నటువంటి ఆ చట్టం ప్రకారం ఆ పార్కు కోసం ఆ ప్లేస్ ను వదిలిపెడితే
కానీ అక్కడ కొంతమంది రియల్టర్లు దాన్ని కబ్జా చేసి ప్లాట్ల కింద కన్వర్ట్ చేసి వాటిని ప్లాట్లను పర్చేజ్ చేసే దిశగా ముందుకు సాగిరు. సో అక్కడ ఎవరైతే ప్లాట్లు కొనడానికి వెళ్ళిన వారికి అనుమానం రావడంతో ఇదేదో ఇంత తక్కువ ధరకి ఎలా ఇస్తారు ప్లాట్లు అంటూ కూడా వారు ఇక్కడ ఏదైతే ప్రజావాణిలో కూడా కొంత కంప్లైంట్ చేసిన పరిస్థితికి సంబంధిత శాఖ మంత్రులకు కూడా కంప్లైంట్ చేశారు. సో దానివల్ల దాని మీద ఒక హైడ్రా యాక్షన్ తీసుకొని ఏదైతే 1440 గజాలకు సంబంధించిన ఆ ప్లాట్లని రియల్టర్ చేస్తున్నారో వారి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అట్లా దాదాపు 1440 గజాల జాగాను కూడా హైడ్రా స్వాధీనం చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు, కాపాడిందని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇవాళ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సంబంధించి ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో బ్రేకింగ్ న్యూస్, అసలు ఎంఐఎం నేత ఇంత భారీ ఎత్తున దాదాపు 5 బిల్డింగ్లని ఏకంగా అక్కడ హెచ్ఎండి అప్రూవల్ పొందినటువంటి ఒక క్రీడా ప్రాంగణాన్ని తను స్వాధీనం చేసుకొని దాదాపు 100 కోట్ల పైగా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్కి రేట్ ఉంటుందంటూ కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది. సో దాన్ని ఎంఐఎం నేత, ఒక కీలక నేత, ఆ నేత పేరు కూడా బయటకు వస్తూ ఉంది. మరి వారి మీద కూడా యాక్షన్ తీసుకున్నారు. అక్కడ మరి ఆ బిల్డింగ్ అన్నింటినీ కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు ఎకరంన్నర వరకు కూడా ఆ భూమిని కూడా హైడ్రా కాపాడినట్టు కీలకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అనేక మార్లు ఇక్కడ ఆ ఎంఐఎం నేతకు సంబంధించి సో ఇటు హైడ్రా కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రభుత్వ పెద్దలకు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఏదైతే ఎంఐఎం నేత ఎవరైతే కంప్లైంట్ చేశారో వారి మీద కూడా కొంత బెదిరింపులకి పాల్పడినటువంటి పరిస్థితి, వారిని కొంత ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనిపించింది. సో ఇవాళ ఏదైతే హైడ్రా ఈ నిర్మాణాలను తొలగించిందో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హైడ్రా మీద మరి హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇవాళ హైడ్రా చాలా గొప్పగా పనిచేస్తూ ఉంది. ఇవాళ పేదల కోసం కబ్జా చేస్తున్నారో వారి భరతం పడతా ఉంది హైడ్రా అంటూ కూడా వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.